మెడికల్ కాలేజీకి వచ్చిన తర్వాత ఈ చదువులో పడి ఆ కవిని ఒక 30 ఏళ్ల పాటు చంపేశాను, నిద్రపుచ్చాను. చంపేశానంటే నిద్రపుచ్చాను నాలో ఉన్న కవిని. నిద్రపుచ్చిన తర్వాత రోజు చలసాని ప్రసాద్ అని మీకు తెలిసే ఉంటుంది, విరసం, శ్రీశ్రీని విరసంలోకి తెచ్చింది ఆయనే. ఆయన అభ్యుదయలో ఉండేవాడు, విరసంలో తెచ్చింది ఆయనే. ఆయన నాకు ఫ్రెండ్ అవ్వడం వల్ల, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. ఒకసారి శ్రీశ్రీ గారిని మా మెడికల్ కాలేజీలో, నేను 2వ సంవత్సరంలో ఉన్నాక 75లో మెడికల్ కాలేజీలో ఒక ప్రసంగానికి పిలిచాను, మహాకవి శ్రీశ్రీని. నాకు అలా పరిచయం శ్రీశ్రీతోటి పరిచయం ఉంది. సో ఆయన వచ్చి ఫస్ట్ ఇవన్నీ చెప్పాడు. ఏంటి, ఏ దేశ చరిత్ర చూసినా. అప్పుడు ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం జరుగుతూ ఉండేది. అప్పుడు వెంగళరావు గారు హోంమంత్రిగా ఉండి శ్రీకాకుళంలో చాలామంది నక్సలైట్లని టార్గెట్ చేశారు. అప్పుడు వెంగళరావు మీద ఒక దుర్భాషలాడుతూ పద్యం చెప్పాడు, ఒక కవిత చెప్పాడు. మాకు భయం వేసింది, ఎవరు మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమోనని.